హాయ్ అండి. ఈరోజైతే గుంట పునుగులు వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం దోశ పిండి ఉన్నప్పుడు అటు ఈ రెండు సరిపోకుండా ఉన్నప్పుడు ఈ విధంగా క్యారెట్, బీట్రూటు, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం అన్నీ తురిమి ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ వేసుకొని తక్కువ పిండి ఉన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ అన్నీ ఎక్కువ వేసుకోవాలి. సాల్టు, వంట సోడా, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా కలపండి. పిల్లలు క్యారెట్, బీట్రూట్ అయితే తిన్న వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి గుంట పునుగుల ప్యాన్ కానీ లేదా దోసపిండం మీద కానీ ఆయిల్ వేసుకో 1 స్పూను. ఇప్పుడైతే అన్నీ ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి అయితే సిమ్లో పెట్టుకొని రోస్ట్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. అన్నీ ఈ విధంగా తిప్పుకుంటూ 2-3 సార్లుగా తిప్పుతూ కాలుస్తేనే బాగా రోస్ట్గా కాలుతాయి. చూడండి, ఈ విధంగా అన్నీ తిప్పుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నీ రోస్ట్ అయిపోయాయి కదా, చూడండి, గుంట పునుగులు రెడీ అయిపోయాయి. బాయ్.